జనరల్‌గా మేము అబ్జర్వ్ చేసింది ఏమిటంటే, ఈ కండిషన్ ఎక్కువగా మిడిల్ ఏజ్ ఆర్ యంగ్ ఏజ్‌లోనే వస్తుంది అన్‌ఫార్చునేట్‌లీ. ఓకే. అంటే థర్డ్ డెకేడ్‌లోన లేట్ 20స్, 30స్, 40స్‌లో ఉన్న వాళ్ళలోనే ఎక్కువగా ఈ కండిషన్ చూస్తున్నాం. కాకపోతే ఏ ఏజ్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు. జనరల్‌గా మరీ చిన్న పిల్లల్లో రాదు. ఛాన్స్ తక్కువ. బట్ ఛాన్సెస్ తక్కువ. హ్మ్. కాకపోతే ఎక్కువగా యంగ్ యాక్టివ్ పేషెంట్సే ఎఫెక్ట్ అవుతారు. ఓకే. ఇనీషియల్ సింప్టమ్స్ చాలా వేగ్‌గా ఉంటాయన్నమాట. ఏదో డల్ ఏక్ లాగా ఉంటుందన్నమాట. హ్మ్. తుంటి దగ్గర, నడుము దగ్గర ఏదో చిన్న చిన్న నొప్పులొస్తుంటాయి. సో, అందుకని చాలామంది ఏంటంటే వర్క్ రిలేటెడ్ స్ట్రెయిన్ అనుకుంటారు. బ్యాక్ పెయిన్ అనుకుంటారు. లేకపోతే ఏదో స్పోర్ట్స్ ఆడాము దానివల్ల ఏదో పెయిన్ వస్తుందనుకోని ప్రెజెంట్ చేయడమే చాలా లేట్‌గా వస్తుంటారనమాట. ఓకే. ఇనీషియల్‌గా ఏంటంటే ఏదో పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం, లేకపోతే ఫిజియోథెరపీ చేయించుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో, కాకపోతే ఏమవుతుందని కొద్ది రోజులు గడుస్తున్న కొద్దీ హిప్ పెయిన్‌తో పాటు స్టిఫ్‌గా అయిపోతుంది. ఓకే. అంటే మూవ్‌మెంట్స్ కొంచెం రెస్ట్రిక్ట్ అవుతుంది అనమాట. ఎక్కువగా ఏంటంటే కిందకి ఇలాగ ఒంగోని ఏదైనా లిఫ్ట్ చేయాలనుకోండి, కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తారు. ఎందుకంటే హిప్‌లో మూవ్‌మెంట్స్ అంత ఫ్రీగా అవ్వవనమాట. సో, ఇనీషియల్ సింప్టమ్స్ పెయిన్. ఆ పెయిన్ అన్నది కొంచెం ప్రోగ్రెసివ్‌గా ఇంక్రీజ్ అవుతుంది. ఆ స్టేజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ. దాంతో పాటుగా హిప్ స్టిఫ్‌గా కూడా ఉంటుంది. ఓకే. అప్పుడు మూవ్‌మెంట్ ప్రాబ్లమ్స్ కూడా అప్పుడు రావచ్చు. మూవ్‌మెంట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి.